శ్రీరాముడిని రాజకీయాల్లోకి లాగే ఈ బీజేపీ నాయకులు నిజామాబాద్ నడిబొడ్డున ఉన్న కిల్లా రామాయణాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ పాలమూరు సాయి నిఖిల్ అన్నారు. కేవలం రాజకీయ కోసమైనా దేవుడి మంత్రం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గార్లకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కిల్లా రామాలయాల్ని అభివృద్ధి చేయాలని నిజామాబాద్ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నానని పాలమూరు సాయి నిఖిల్ అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ సాయి నిఖిల్. ప్రస్తుతం మనం నిజామాబాద్లో ఉన్న రఘునాథ రామాలయం దగ్గర ఉన్నాం. దీన్ని కిల్లా రామాలయం కూడా అంటారు. దాదాపు 900వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకు ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ కిల్లా రామాలయం ప్రస్తుతం శిథిలావస్థలో కొనసాగుతుంది. మరి ఇక్కడ రాముణ్ణి పడుతుంది. మరి అప్పుడు రామ్దాస్ జీ గారు ఎవరైతే శివాజీ మహారాజ్ గారి గురువులు ఉన్నారో వాళ్ళు 900వ శతాబ్దంలో ఇక్కడ రాముడి మందిరాన్ని స్థాపించి పూజలు చేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కట్టడాలు మాత్రం చాలా శిథిలావస్థలో ఉన్నాయి. నిజామాబాద్ బీజేపీ నాయకులారా, ఎప్పుడు దేవుని గురించి మాట్లాడే మీరు, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగే మీరు, ఈ కిల్లా రామాలయం రాముడి గుడిని మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు పట్టించుకుంటలేరని నన్ను అడుగుతున్నా. నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ గారు, మీరు దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది ఎంపీగా ఉండి. నిజామాబాద్లో ఉన్న మీరు ఎప్పుడు రాముడి గురించి మాట్లాడే మీరు, ఇక నిజామాబాద్లో ఉన్న మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ గుడిని మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? మీకు దేవుడు ఖాళీ రాజకీయాలకే వాడుకుంటారా మీరు? అలాగే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, మీరు కూడా ఎప్పుడు మాట్లాడినప్పుడు దేవుడి గురించే మాట్లాడే మీరు, రాముడి గురించే మాట్లాడే మీరు, మరి రామాలయం ఎందుకు పట్టించుకుంటలేరు మీరు? ఈ రామాలయం అభివృద్ధి మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, మీకు సిగ్గు శరం ఉంటే ఈ రామాలయంని అభివృద్ధి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఉన్న సంపదను కాపాడండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఎవరైతే ఊకే దేవుళ్ళ గురించి మాట్లాడతారో, రాముడి గురించి మాట్లాడతారో, ఆ రాముడి గుడిని మీరు ఎందుకు పట్టించుకుంటలేరు నాయన? ఈ రాముడి గుడిని ఎందుకు పట్టించుకుంటలేరు అని నేను అడుగుతున్నాను. నేనుగా తెలంగాణ సమాజం అంతా అడుగుతుంది. తెలంగాణ బీజేపీ నాయకులారా, తెలంగాణ బీజేపీ కార్యకర్తలారా, మీరు తప్పక చూడాల్సిన వీడియో ఏంటంటే, ఇది తెలంగాణ ఇప్పుడు ధర్మపురి అరవింద్, ధన్పాల్ వీళ్ళంతా తెలంగాణ నాయకులు ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో అందరు దేవుళ్ళ గురించి మాట్లాడతారు, శ్రీరాముడి గురించి మాట్లాడతారు. మరి అలాంటి శ్రీరాముడి గుడిని ఎందుకు అభివృద్ధి చేస్తలేరు? ఎందుకు పట్టించుకుంటలేరు? ఏనాడన్నా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏ నాయకుడన్నా, బీజేపీ నాయకుడు ఏ గుడినన్నా పట్టించుకున్నాడా? ఎంపీ ల్యాండ్స్ నుంచి దాదాపు ధర్మపురి అరవింద్ గారి ఎంపీ ల్యాండ్స్ నుంచి ఏ గుడికన్నా అభివృద్ధికి ఏదైనా పైసలు ఇచ్చిందా? ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఏనాడనే గుడికి పోయి పైసలు ఇచ్చిందా? కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే, ఎన్నికల ప్రసంగాలలో మాత్రమే వీళ్ళు కేవలం దేవుడి గురించి మాట్లాడతారు తప్పించి దేవుడి దేవాలయాల అభివృద్ధి గురించి వీళ్ళకి మాత్రం ఏ చిత్తశుద్ధి లేదు. తెలంగాణ బీజేపీ నాయకులారా, మీకు దేవుడి మీద అంత భక్తి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గుళ్ళన్నింటినీ సందర్శించి వాటికి అభివృద్ధి చేయండి. మీ సొంత పైసలతో అభివృద్ధి చేయండి. రాష్ట్రం ఎలాగో ఇయ్యదు కదా మీకు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి గుళ్ళని అభివృద్ధి చేసి, తెలంగాణ నిరుద్యోగ సమస్య తెలంగాణలో చాలా ఉంది. ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే మీరు గుళ్ళని అభివృద్ధి చేసి ఆ గుళ్ళల్లో యువతకు ఉపాధి కలిగించండి అని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాను. అలాగే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి మాత్రం ఒకటే, మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే నిజామాబాద్ నడిబొడ్డున ఉన్న కిల్లా రామాలయంని మాత్రం మీరు అభివృద్ధి చేయాలని చెప్పి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాను.